మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయింది గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదే విధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్ తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్ లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదే విధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను.